వితౌట్ మైక్రోబయోమ్ వీ కెనాట్ లివ్. మనం బ్రతకాలి అంటే మనకు కావాల్సింది మైక్రోబయోమ్. మైక్రోబయోమ్ అనేది మనం ప్రాణం అని అంటాం. ప్రాణం ఎక్కడ ఉంటుందంటే మన కణాల్లో ఉంటుంది. మన శరీరంలో 30 ట్రిలియన్ కణాలు ఉంటే 39 ట్రిలియన్ బ్యాక్టీరియా లేదా ఈ మైక్రోబయోమ్ ఉంటుంది. దీంట్లో ఇతర స్పీసీస్ కూడా ఉంటాయి, ఫంగై కానీ వైరస్ కానీ. ఇవన్నీ కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి, ఒక రక్షణ గోడలాగా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. సో బ్యాక్టీరియా అంటే ఎంతసేపు కూడా మనం చెడు అని అనుకుంటాం, అందుకే దీనికి ప్రోబయోటిక్స్ అని పిలుస్తారు, అంటే మంచి చేసేటటువంటి సూక్ష్మజీవులు. సో మనం తీసుకునే ప్రతి కెమికల్ కూడా అది ఏదైనా కానివ్వండి, ఉదయం లేచి నుంచి మన రాత్రి పడుకునేంత వరకు మన చుట్టూ మన శరీరం మీదకి వచ్చే ప్రతి కెమికల్ కూడా మన శరీరంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాపై, హెల్దీ బ్యాక్టీరియాపై నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. సో క్రమక్రమంగా మనకు తెలియకుండా మన కణాలు మనం చంపేస్తే మనల్ని చంపుకున్నట్టే కదా. అలాగే ఇక్కడ కూడా క్రమక్రమంగా మనకు తెలియకుండా మన శరీరంలో బ్యాక్టీరియాని మనం చంపేస్తూ ఉన్నాం. సో దాన్ని ముందు మనం ఆపుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకునేటటువంటి ఫుడ్లో డైవర్సిటీ ఉండేటట్టు చూసుకోవాలి. విభిన్నమైనటువంటి ఆహార పదార్థాలు ప్రతి వారంలో కూడా సీజనల్గా దొరికేటటువంటి, వీలైతే ఆర్గానిక్ తీసుకోండి. సో ఆర్గానిక్ సీజనల్గా దొరికేటటువంటి పదార్థాలు, పళ్ళు కానివ్వండి, కూరగాయలు, ఆకుకూరలు కానివ్వండి, దాని మీద మనకు కావాల్సినటువంటి హెల్దీ బ్యాక్టీరియా, మన జీన్స్కి కనెక్టివిటీ, అంటే మనకి కనెక్టివిటీ ఉన్నటువంటి హెల్దీ బ్యాక్టీరియా దొరుకుతుంది. ఆర్గానిక్ తీసుకుంటే వీలైనంత వరకు ప్రొఫౌండ్ హెల్దీ బ్యాక్టీరియా అక్కడ ఉంటుంది. సో వాటిని తీసుకోవడం, రెయిన్బో అన్ని రకాల కలర్స్ ఉండేటటువంటి పదార్థాలు ప్రతి వారం కూడా తినడం, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా మనం ఈ మైక్రోబయోమ్ డిస్బయోసిస్, ఈ హెల్దీ మైక్రోబయోమ్ అనేది హ్యాపీగా హెల్దీగా ఉండేటట్లు మనం కాపాడుకోవచ్చు. వ్యాధులు ఉన్నప్పుడు మాత్రం దానికి ప్రోటోకాల్, సెపరేట్ డైట్ చార్టు, సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.